క్యాన్సర్‌ని గూడా తగ్గియచ్చు. క్యాన్సర్ ఆయుర్వేదంలో క్యాన్సర్ నథింగ్. ఇప్పుడున్న అలోపతి సిస్టమ్‌కి పెద్ద డిసీజ్ అది. కానీ ఆయుర్వేదంలో నథింగ్ అని చెప్తున్నాను నేను మళ్ళీ. ఏ ఆయుర్వేద డాక్టర్ తోటికెళ్ళినా సరే క్యాన్సర్ పెద్ద డిసీజ్ అని చెప్పమని చెప్పండి. ప్రకృతిలో ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ కూడా ఏ డిసీజ్ని అయినా సరే చాలా సింపుల్గా తీసుకునే వాళ్ళే ఉన్నారు అర్థం చేసుకుంటే. కొంతమందికి అర్థం కాని వాళ్ళకు ఇది కష్టం అండి, ఆ హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తారు. ఇప్పుడు నేను కూడా యాక్సిడెంట్ అయితే ఆ హాస్పిటల్కి వెళ్ళమని చెప్తాను. నేను ఆయుర్వేద వైద్యం కొంచెం కట్టుకట్టుకోమని చెప్పాను. నేను బ్లీడింగ్ అవుతుంది అంటే చక్కగా హాస్పిటల్కి వెళ్ళి కుట్లేసుకోమని చెప్తాను. 3rd, 4th స్టేజ్‌లో కూడా క్యాన్సర్ కంట్రోల్ చేయొచ్చు. స్టేజ్కి సంబంధం లేదండి. క్యాన్సర్లు ఇప్పుడున్న ఇంత టెక్నాలజీ కూడా క్యాన్సర్లు 4th స్టేజ్లోనే గుర్తిస్తున్నారు చాలామంది. ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు చెప్పండి, ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ప్రికాషన్స్ తీసుకోమని చెప్పండి, అన్ని ఫస్ట్ స్టేజ్ లాగా చేయండి. లేదు 4th స్టేజ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి, అప్పుడు సర్జరీ చేయాలి, కీమోలు ఇవ్వాలి, అన్నీ చేయాలి. ఆయుర్వేదంలో కీమో లేదు. అదే శివమొగ్గలు ఎంత కొన్ని లక్షల కోట్ల మంది బతుకుంటారు నాకు తెలిసి. ఎంత ఇచ్చాడండి ఆయన? 400 రూపాయల క్యాన్సర్ మెడిసిన్ ఇచ్చారండి. నేను వెళ్ళాను ఒకసారి, ఏం చేస్తున్నారు చూద్దామని వెళ్ళాను. 400 రూపీస్కి క్యాన్సర్కి మెడిసిన్స్ ఇచ్చారు. పేషెంట్ అవసరం లేదు, ఎలాంటి క్యాన్సర్ ఉన్నా, మళ్ళీ అక్కడ ఎలాంటి క్యాన్సర్ ఉన్నా ఒకటే టైప్ ఆఫ్ మెడిసిన్స్. ఆయుర్వేదం యొక్క గొప్పతనము అలాంటి వాళ్ళతో ఉన్నది. ఎక్కడ పోయిందండి? ఆయన పోయారు, ఆయనతో పాటు అది కూడా పోయింది. ఇలా ఆయుర్వేదం యొక్క నాడి వైద్యం యొక్క గొప్పతనాలన్నీ కూడా కనుమరుగైపోవడం వల్ల మనకి ఈరోజు ఈ దుస్థితి పట్టింది. సైన్స్ ఎంత డెవలప్ అయితే షుగర్, బీపీ, థైరాయిడ్ని తగ్గించలేకపోతున్నాయి కదా. జీవితం అంతా మెడిసిన్ ఏందండి. నాకు బాబు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఏంటంటే 10 ఏళ్ళ ఒక కూతురికి థైరాయిడ్ వస్తుంది. ఈ మధ్యలో థైరాయిడ్స్ చిన్నపిల్లల్లో వస్తున్నాయి. 10 ఏళ్ళ కూతురికి ఒక థైరాయిడ్ వస్తే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తుందండి. మెచ్యూరు 10 ఇయర్స్కి 11 ఇయర్స్కి మెచ్యూర్ అవుతారు. 14 ఏళ్ళకి కావాల్సిన మెచ్యూరిటీ 10-11 ఇయర్స్కే వస్తుంది. అక్కడి నుంచి ఆ పాపకు సైకిల్ ఇన్బ్యాలెన్స్ అవ్వుకుంటూ మ్యారేజ్ స్టేజ్కి వచ్చింది అనుకుందాం. థైరాయిడ్ 10 ఏళ్ళకి వస్తే ట్యాబ్లెట్ ఇస్తారు, 25 mg ఇస్తారు. అక్కడి నుంచి 25, 50, 75, 100, 150 ఇచ్చుకుంటూ పోతారు. ఎప్పుడైనా థైరాయిడ్ పేషెంట్కి డోస్ తగ్గించిన డాక్టర్ ఎవరైనా ఉన్నారా? లేదు. 10 ఏళ్ళ కూతురికి ఒకవేళ థైరాయిడ్ వస్తే కరెక్ట్గా పెళ్లి వయసులోకి వచ్చిన తర్వాత, మా పాపకు థైరాయిడ్ ఉందండి, కొంచెం హార్మోన్ సైకిల్ ఇన్బ్యాలెన్స్ ఉంది, సైకిల్ 3 monthsకి ఒకసారి అవుతుంది అని చెప్పేసి పెళ్లి చేయండి చూద్దాం. మీ ఆస్తి అంతా ఇచ్చి ఆ కూతురికి, ఆ అమ్మాయికి థైరాయిడ్ని నార్మల్ చేసి, సైకిల్ నార్మల్ చేసి పెళ్లి చేయండి చూద్దాం. ఏ సైన్స్ అయినా తీసుకోండి, మీరు ఏ టెక్నాలజీ అయినా తీసుకొని చేయండి వైద్యం. ఆయుర్వేదంలో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయ్యింది నాడి పట్టుకుంటే తెలుస్తుంది. నాడి పట్టుకుంటే ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిందని చెప్పి తెలుస్తుంది. దానికి వైద్యం ఇస్తాం కాబట్టి థైరాయిడ్ తగ్గుతుంది. తగ్గదనేందుకే లేనే లేదండి. ఇప్పుడున్న పేర్లు తగ్గవు. థైరాయిడ్ అంటే బాడీ సైకిల్ కరెక్ట్గా వచ్చి పిల్లలైతే సరిపోయింది కదా. ఏంటి నంబర్లు తగ్గాలా? మొన్నటి వరకు లేని నంబర్లు ఇప్పుడు ఎందుకండి మనకు? ఇప్పుడు షుగర్ HbA1c మన దగ్గర 5.6 వరకు నార్మల్. మరి యూఎస్లో ఎందుకు 7.5 నార్మల్? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్ని రిపోర్ట్స్ ఒకటేనా? వాల్యూస్ వేరు ఉంటాయా? వేరు ఉంటే అసలు దేనికి వైద్యం చేయాలి అప్పుడు? అంటే వాళ్ళు ఉండే అక్కడ భౌగోళిక పరిస్థితులను బట్టి, టెంపరేచర్స్ బట్టి డిసైడ్ చేస్తారు. మన భారతదేశం ఏంది మరి? భారతదేశంలో యొక్క జీవన విధానం ఎందుకు మార్చిండ్రు? ఎందుకు మార్చలేకపోయారు? నేచర్కి సంబంధించి విధానాలు ఎందుకు చెప్పట్లేదు? నేచర్ ఇది కూల్ డ్రింక్స్ కొన్ని కంట్రీలో బ్యాన్, మన కంట్రీలో బిజినెస్. బ్యాన్ చేయడం మీ వల్ల కాదా? డబ్బులు ఇంకా అవి అమ్మితేనే డబ్బులు రావాలి, వేరే ఏవి రావా? ఆరోగ్యం కోసము ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలి. వస్తున్నాయి, చాలా చేంజెస్ వచ్చినాయి. ప్రభుత్వాలు కూడా, సెంట్రల్ గవర్నమెంట్ అయితే కూడా, స్టేట్ గవర్నమెంట్ అయితే కూడా ఇప్పుడు ఫుడ్ కంట్రోల్ ఉంది, అన్ని చూస్తున్నాయి. ఏవేవి అన్ని హోటల్స్ అన్ని చెక్ చేస్తున్నాయి. ఈ మధ్య చాలా చూస్తున్నా. అంత కంట్రోల్ చేయగానే ఇంత దాకుంది. అసలు కల్తీ అనేది ఉండకుండా చూస్తే ఖచ్చితంగా ప్లాస్టిక్ అంటారండి. ఫ్యాక్టరీలు బానేస్తే ప్లాస్టిక్ రాదండి బాబు.